2 గంటలకు పైగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎస్పీ మల్లికా గార్గ్తో పాటు కొందరు సీనియర్ పోలీస్ అధికారులు పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో పిన్నెల్లిని కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. అంతకుముందు పిన్నెల్లిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. రెండు గంటలకు పైగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎస్పీ మల్లికా గార్గ్తో పాటు కొందరు సీనియర్ పోలీస్ అధికారులు పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో పిన్నెల్లిని కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. అంతకుముందు పిన్నెల్లిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి మన జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్నటువంటి నర్సరావుపేట కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ లోపల దాదాపుగా 2 గంటల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జిల్లా కార్యాలయంలో ఉంచారు. కొంతసేపు ఉన్నతాధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్తో పాటు ఇతర సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఈవీఎం ధ్వంసం కేసులో ఈవీఎం ధ్వంసం ఎందుకు చేశారు, ఏ నేపథ్యంలో చేశారు, ఈ కారణం ఏంటనేటువంటి విషయాలను అడగడంతో పాటు కారంపూడికి సంబంధించినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించారు. ఆ ఘటనలో ఎందుకు అలా విధ్వంసాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్లుగానే భావించాలి. ఎందుకంటే గడిచిన 2:30 గంటలుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా అరెస్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత అంటే ముందు హాస్పిటల్కి తరలించి ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్టుతో పాటు హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తారు. అక్కడ వైద్యులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్తారనేటువంటిది ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న వస్తుంది. ఎక్కడ ఏ కోర్టుకు తీసుకెళ్తారు? జిల్లా కోర్టులో నర్సరావుపేటలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో హాజరుపరుస్తారా, లేదంటే మాచెల లాంటి ప్రాంతానికి తీసుకువెళ్తారా అనేటువంటి అంశం కూడా ఉంది. మాచెల లాంటి ప్రాంతానికి తీసుకువెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జిల్లా కోర్టులోనే హాజరుపరిచి ఇక్కడి నుంచి కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఆధారంగా జైలుకి ఎక్కడ ఏ జిల్లా జైలుకి తరలిస్తారనేటువంటి సందిగ్ధం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పిన్నెల్లిని విచారణ పూర్తి చేసినటువంటి ఉన్నతాధికారులు అరెస్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అరెస్టు ఏ సెక్షన్ల కింద చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి కోర్టుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి నాటిక పరిణామాలు ఏదైతే కోర్టు ఈరోజు మధ్యాహ్నం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరించిందో ఆ తర్వాత ఒకసారిగా అంటే అప్పటికే పోలీసులు నిఘాలో ఉన్నారు, నర్సరావుపేటలోనే మకాం వేసి ఉన్నారు, నర్సరావుపేటలోనే అక్కడే ఉంటూ ఉన్నారు. అక్కడికి ఇప్పటికే గత 20 రోజుల నుంచి పోలీసులు నీడలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా కోర్టు నిర్ణయం రావటం, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి 5 నిమిషాల వ్యవధిలోనే పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. పలువురు సీఐలు అదేవిధంగా సిబ్బంది కూడా అక్కడ చేరుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయనకి చెప్పడం, ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా పోలీసుల వాహనంలోనే పోలీసుల వాహనంతో పాటు తన వాహనంలో వచ్చి ఇక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఆ తర్వాత జిల్లా ఉన్నతాధికారులు అక్కడ విచారణ చేసి
ప్రస్తుతం అయితే విచారణ ముగిసింది. మరి కొద్దిసేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొని ఆ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో ఏ కోర్టుకు హాజరుపరుస్తారు, ఎన్ని గంటలకు హాజరుపరుస్తారు అనేటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతూ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.